మన దగ్గరలో ఎవరన్నా వ్యక్తి మూర్ఛతో బాధపడుతూ ఉంటే మనం ఏం చేయాలి బాధ్యతగా అనేది వాళ్ళు తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ భావన, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, భావన న్యూరో కేర్, నెల్లూరు. సో మనం దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవటానికి యాక్షన్ అని గుర్తుపెట్టుకోండి. ఏ అంటే అసెస్మెంట్. ఫస్ట్ పేషెంట్ ఏదైనా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారా అనేది గుర్తుపెట్టుకోండి, గమనించండి. సి అంటే కుషన్. తల కింద ఏదైనా మెత్తటిది టవల్ కానివ్వండి, లేకపోతే ఏదైనా చున్నీ లాంటిది కానివ్వండి పెట్టండి. టీ అంటే టైం. సో ఎంత సమయానికి ఫిట్స్ అనేది మొదలైందో గుర్తుపెట్టుకోండి. ఐ అంటే ఐడెంటిటీ కార్డ్. వాళ్ళ దగ్గర ఏదైనా ఐడెంటిటీ కార్డ్ అంటే ఇంతకుముందు అతను మూర్ఛతో సంబంధించిన వ్యక్తేనా అనేది వాళ్ళ దగ్గర కార్డు ఉంటుందండి, దాన్ని తీసుకోండి. ఓ ఓవర్ అంటే ఒక వైపుకి తిప్పి పడుకోబెట్టండి. చక్కగా పడుకోబెడితే ఎంగిలి కానివ్వండి, లేకపోతే వాళ్ళకి నురగొస్తుంది కదా, అదేదైనా గొంతులోకి వెళ్ళిపోతుంది. అందుకని ఒకవైపుకి తిరిపి పడుకోబెడితే ఒకవైపు నుంచి కారిపోద్ది అనమాట. సో నెక్స్ట్ ఎన్, చేయాల్సినవి కాదండి, చేయకూడనిది కూడా తెలుసుకోవాలి. నెవర్, వీ షుడ్ డూ నెవర్. మూర్ఛతో బాధపడుతుంటే పేషెంట్కి నీరు తాగించడం కానీ, నోట్లో ఏదైనా పెట్టడం కానివ్వండి, ట్యాబ్లెట్ వేసేయాలని కానీ ఇలా అంతా ట్రై చేయొద్దు. థ్యాంక్ యూ.